అనేకులు దేవుడి మార్గంలో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ చాలామంది వారి ఇష్టానుసారమైన మార్గంలో ఉన్నారు. ఒకటే మార్గం ఉంది పరలోక రాజ్యానికి. ఆ మార్గము తప్ప ఇంకొక మార్గము లేదు, ఇంకొక షార్ట్ కట్ లేదు, ఇంకొక విధానము లేదు. మనం ఈ లోకములో మనం పరదేశులై ఉన్నాం. ఈ దినం ఆయన రక్తముతో మనల్ని ఎందుకు ముద్రించాడు, ఎందుకు ఆయన ఆత్మతో మనల్ని ముద్రించాడు, ఎందుకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడంటే అనుదినము దేవుడు జ్ఞాపము చేస్తున్నాడు, ఈ లోకము నీది కాదురా, ఈ భూమి నీది కాదు, ఈ గృహము నీది కాదు. ఈ లోకములో నువ్వు కేవలము ఒక పరదేశు అయి ఉన్నావు. కొంతకాలమే నువ్వు ఉంటావు, కానీ నిత్యము నా సన్నిధిలో నువ్వు ఉండబోతున్నావు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆయనకు విధేయుడిగా ఉండాలి. ఆయన సన్నిధి వైపు నీ దృష్టి వెళ్ళాలంటే దేవుడు నీతో చేసిన నిబంధనను జ్ఞాపము చేసుకోవాలి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆయన ఎంతగా నిన్ను రక్షించుకున్నాడో, ఆయన ఎంతగా నిన్ను నడిపించుచున్నాడు, ఆ విషయములను జ్ఞాపము చేసుకొని క్రీస్తు యొక్క మరణమని ఆయన పునరుద్ధానమని జ్ఞాపము చేసుకుంటూ ఎల్లప్పుడూ మనము సిద్ధపడిన వారుగా మనం ఉండాలి.